జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలనేది ఈ రెండో విడత. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ 2,000 ఇళ్లలో 1,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాతయ్యే ఉంటాయి. 15,000 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్ళు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్ళు కానీ, గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్ళు కానీ, లేకుండా ఎవరైనా బెనిఫిషరీ తన ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలు అయి ఉంటే, వారు యాజ్ పర్ స్కీమ్ లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. పారదర్శకంగా అన్కంప్లీటెడ్ ఉండి అది మహబూబ్ నగర్ జిల్లాలో ఆడ స్టోన్స్ ఉంటాయి, నాపరాళ్ళు ఉంటాయి. ఈ నాపరాళ్ళు కప్పు కింద వేసుకున్న ఇళ్ళు కొన్ని ఉంటాయి. వాల్స్ అన్ని పర్ఫెక్ట్ గా కట్టి పైన రేకులేసిన ఇళ్ళు కొన్ని ఉంటాయి. ఫౌండేషన్లు కట్టి ఆ ఫౌండేషన్ల మీద రేకులు కట్టుకొని నివసించే కుటుంబాలు కొన్ని ఉంటాయి. నేను కూడా ప్రత్యక్షంగా గిరిజన ప్రాంతాలు భద్రాచలం, పెనుపాక ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు స్వయంగా చూశాను. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో అన్కంప్లీటెడ్ ఉండి, తాండూరు ప్రాంతంలో కూడా చూశాను. తాండూరులో అన్కంప్లీటెడ్ గా ఉండి కిటికీ లెవెల్లో కట్టి వదిలేశారు. ఆ పైన టార్పల్ కప్పుకొని ఉన్నారు. అది ఆ స్కీమ్ లో ఫిట్ అవట్లా, ఈ స్కీమ్ లో ఫిట్ అవట్లా, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాటిని ఈ రెండో విడతలో ప్రయారిటీ ఇచ్చాం.
అదే రకంగా 3వ విడతలో ఇవ్వబోయే దాంట్లో ప్రయారిటీ ఇస్తాం. 4వ విడతలో కూడా ప్రయారిటీ ఇచ్చి వాటిని కూడా కంప్లీట్ చేయాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటే డిస్క్వాలిఫై అని ఇప్పటి వరకు ఫస్ట్ విడతలో చెప్పాం. 2వ విడతలో అది సిమెంట్ కానీ స్టీల్ కానీ క్యాష్ రూపంలో కానీ 20,000 రూపాయల వరకు తీసుకున్న వాళ్ళని ఎలిజిబుల్ కింద ట్రీట్ చేసి అప్పుడు తీసుకున్న అమౌంట్ ఈ 5 lakhs లో డిలీట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,800 ఊరి గుడిసెలు ఉన్నాయని మా సర్వేలో, హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వేలో నిర్ధారణ చేయటం జరిగింది. ఏదైతే సెకండ్ ఫేజ్ ఇల్లు ఇస్తున్నామో అది ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని పూరిళ్ళు ఉన్నాయన్నది మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం ఈ 14,800 ±1 to 5-10 హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పూరిళ్ళని తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని ఇల్లు కట్టాలన్నది కూడా కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుద్ది. ఇది రూరల్కి సంబంధించిన అంశం. అదే రకంగా అర్బన్కి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ద్వారా సర్వే ఏదైతే చేశామో ఈ సర్వేలో అప్లై చేసిన వాళ్ళు నియర్లీ 6 lakhs పైగా ఓన్లీ ఈ కోర్ అర్బన్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ 6 to 7 lakhs ఏవైతే కోర్ అర్బన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కేవలం 18,500 మంది తేలారు. ఈ 18,500 మందికి ఇళ్ల స్థలం ఎవరైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ నెలాఖరులోపు ఇస్తామని గతంలో చెప్పాం. అన్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మిగిలిన 6 లక్షల మంది అప్లై చేసుకుంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 3 lakhs 3.5 lakhs ఉంటారు. ఇంకా వాళ్ళ విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మొదటి విడత ఈ కోర్ అర్బన్ అంటే ఈ 3 కార్పొరేషన్ల పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేసి ప్రతి నియోజకవర్గ పరిధిలోనే నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో 2 సెక్టర్లకు డివైడ్ చేసి నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబముల వారికి ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టించి ఇవ్వాలి అని 1,00,000 ఇల్లు మొదటి విడత కట్టించి ఇవ్వాలన్నది ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ నిరుపేదలు ఉన్నారో ఈ నిరుపేదలకి రూరల్లో ఇచ్చినట్టు 5 లక్షలతో పాటు అన్డివైడెడ్ షేర్ కు సంబంధించిన ల్యాండ్, ఆ కట్టే అపార్ట్మెంట్ కి సంబంధించిన అన్డివైడెడ్ కు ల్యాండ్ ని కూడా ఫ్రీగా ఇవ్వాలన్నది ప్రభుత్వం నిర్ణయించి ఆ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది 4 లక్షల 5 లక్షల క్యాలిక్యులేషన్ చేసి ఆ 400 420 ఎస్ఎఫ్టి కట్టియాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ఆ నిరుపేదలు వారి జీవనోపాధి కోసం ఎక్కడ ఏ ప్రాంతాలైతే నివసిస్తున్నారో అదే ప్రాంతాలలో వారుండే స్లమ్ ప్రాంతాల్లో
వాళ్ళకి విల్లింగ్ ఉంటే ఆ స్లమ్లోనే కట్టిస్తాం. ఆ స్లమ్ ప్రాంతాల్లో కట్టించి 5 లక్షల రూపాయలతో పాటు ఆ ల్యాండ్ మీద కూడా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్ కూడా రైట్లు ఇస్తాం. అలా కాని ప్రాంతాలు ఏవైనా ఉంటే అవి హౌసింగ్ బోర్డుది కానీ వివిధ శాఖలకు సంబంధించిన భూమి, నివాసానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై ఇప్పటికే కొన్ని పాకెట్లు చేశాం. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ఆ ఐడెంటిఫై చేసిన పాకెట్లలో అదే ల్యాండ్ లో వాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే, ఇప్పుడు నివాసం ఉంటున్న పూరింట్లో నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఇల్లు ఇచ్చే కార్యక్రమం. రూరల్ లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అర్బన్ లో 5 లక్షల రూపాయలతో పాటుగా అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ ను కూడా ఇవ్వాలన్నది ఈ రోజు కేబినెట్ నిర్ణయించి దాని విధి విధానాలు, ఆ బెనిఫిషరీని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎంత అమౌంట్ మ్యాచింగ్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటాడో వారికి ఇవ్వాలి అనేది ఈ ఎల్ఐజి స్కీమ్ లో నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలలో రాబోయే కపుల్ ఆఫ్